ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలని దోపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేసాం. కొత్త దోపదీప నైవేద్యం కొత్త ఆలయాలను ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిన్న కాక మొన్న ఒక 4 రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి. అనేక అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లు అన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు అధికారులు. ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా దోపదీప నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. తిరుమలలో మఠాలు అలాగే పీఠాలు అనేకం ఉన్నాయి. గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టే స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలుగా వివాదాలు తలెత్తాయి. పీఠాలలో వివాదాలు వచ్చాయి. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి. ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. ఇటీవలే పాలకవర్గం వచ్చింది. కొత్త పాలకవర్గం కూడా దీని మీద దృష్టి సారించింది. ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు ఏమున్నా వాటిని సమర్థిస్తుంది. అంతేకాని వ్యాపారాత్మక ధోరణిలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ ఉపేక్షించదు. థ్యాంక్ యూ.